మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూసినట్లయితే అన్ని పత్రికల్లో కూడా నిన్న ప్రధాని నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియా కార్యక్రమం స్టార్ట్ చేశారు. దానికి సంబంధించిన వార్తలు ప్రధానంగా తీసుకున్నాయి. అవినీతికి ఈ డిజిటల్ విప్లవమే సరైనటువంటి పరిష్కారం అని చెప్పారు ఆయన. రానున్న కాలంలో ఈ 18 లక్షల ఉద్యోగాలు డిజిటల్ రంగంలో వచ్చే అవకాశం ఉందని కూడా అని చెప్పారు. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా అన్ని పత్రికలు మెయిన్ బ్యానర్గా తీసుకున్నాయి. ఆ తర్వాత నిన్న రేవంత్ రెడ్డి బెయిల్పై రిలీజ్ అయ్యారు. దానికి సంబంధించిన వార్త ఉంది. ఆయన బయటకు వచ్చిన తర్వాత కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. సీఎంపై ఫైర్ అయ్యారు. ఆ వార్త కూడా మెయిన్ బ్యానర్గా ఉంది. ఇంకో వార్త చూసినట్టయితే కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ పీసీసీ చీఫ్ డి శ్రీనివాస్ సీఎం కేసీఆర్తో కలిశారు. ఆయన 6వ తేదీన టీఆర్ఎస్లో చేరబోతున్నారు. దీనికి సంబంధించిన న్యూస్ కూడా అన్నింటిలో కూడా ప్రధానంగా ఉంది. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత మాజీ విప్ ఆరేపల్లి మోహన్ గారు, టీఆర్ఎస్ నుంచి పాతూరు సుధాకర్ రెడ్డి గారు, బీజేపీ నుంచి కృష్ణసాగర్ గారు మనతో ఉన్నారు. ముందు ఆరేపల్లి మోహన్ గారు అడుగుదాం. మోహన్ గారు కాంగ్రెస్ పార్టీలో డి శ్రీనివాస్ చాలా సీనియర్ లీడర్, 2 సార్లు పీసీసీ చీఫ్గా చేశారు. ఎన్నోసార్లు రకరకాల మంత్రి పదవులు, రకరకాల బాధ్యతలతో పార్టీని ఇబ్బందులు కూడా ఆదుకునే పరిస్థితి ఉంది. మీరు ఎమ్మెల్యేలే పోతున్నారు అంటున్నారు, ఎమ్మెల్యేలే పోతున్నారు అని అన్నారు. ఇప్పుడు మీలాంటి సీనియర్ లీడర్లు కూడా పోతున్నారు. రాజకీయాలలో వలసలు అనేటి వ్యక్తికి సంబంధించిన అంశాలు కొన్ని. ప్రాథమికంగా 3 రకాల వలసలు ఉంటాయి. ఒకటి, ఎంగేజ్లో ఉన్న వాళ్ళు ఒక పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉంటుందని అందులోనే ఉండే ప్రయత్నం చేసి సాధించాలనే తపన ఒకటి ఉంటుంది. బాగా ఓల్డేజ్ అయిపోయినాక 2019లో పోటీ చేస్తూనే చేయను, అప్పటిదాకా బతుకుతానో, అప్పటి పరిస్థితులు ఎట్లుంటాయేమో, లీడర్ అంటే ఆయన గురించి కాదు, లీడర్ అయితేనో కాను అనుకునేటోళ్ళు ఒక వర్గం. కొంత మధ్య వయస్కులుండి అవకాశం కొరకు పెట్టేళ్ళు ఒక రకం. నేను అనుకుంటా సారు నేను చెప్పిన దానిలో 2వ రకం. ఇక వయసు మళ్ళీంది, ఎండ్లున్నా ఒకటే, వచ్చేసారి నా పరిస్థితి ఏందో కథ ఏందో నాకు ఎట్లుంటుంది. ఎందుకంటే 9 సార్లు టికెట్ తీసుకొని 6 సార్లు ఓడిపోయి 3 సార్లు గెలిచిండు. వారి వ్యక్తిగత చరిత్ర అయినప్పటికీ ఎమ్మెల్సీ ఇచ్చారు, 2 సార్లు పీసీసీ పార్టీ గుర్తించి ఇప్పింది. కానీ నేను వ్యక్తిగతంగా ఏమనుకుంటాను అంటే ఆయన పార్టీని వీడటానికి వ్యక్తిగతంగా ఆయన లాభం ఆశించి పోయింటాడని భావించక తప్పదు. ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ ఆయనకు ఆ పార్టీ కానీ చేరబోయే పార్టీలో కానీ ఇంతకన్నా పెద్ద పదవులు పీసీసీ ప్రెసిడెంట్ స్థాయిలో అక్కడ 10,000 లేదు. ఉన్న ఆయన ఎవరికి ఉన్నది మీకు అందరికీ తెలుసు. టీఆర్ఎస్ ప్రెసిడెంట్ కాగలుగుతాడు ఈ రాష్ట్రానికి? ఆయన కాలేడు. డిఎస్ గారు కాలేరు. ఇక దేశ రాజకీయాల్లో అయితే టీఆర్ఎస్ ఒక రాష్ట్రానికి పరిమితం ఉంది, లేదు. ఆయన ఆ స్థాయి నాయకుడిని కాంగ్రెస్ నిలుపుకోలేకపోయిందా? సీనియర్ లీడర్లు, కొత్త ఎమ్మెల్యేలు అంటే మీరేదో దీనికోసం పోయారంటే, అంత సీనియర్ లీడర్లు, దాదాపు దశాబ్దాల అనుబంధం ఉన్నటువంటి నాయకుడు పార్టీ వదిలిపోతున్నాడంటే పార్టీ అలా చంద్రబాబు పార్టీలోకి వెళ్ళిపోయి ముఖ్యమంత్రి అయ్యిండు, యువకులుగా ఉన్నప్పుడు పోయారు. అవును, నేను అదే చెప్పిన, సుదీర్ఘకాలం మీ పార్టీ. అందుకే చెప్పిన, యువకులకు ఒక ఆలోచన ఉంటే ఏదైనా లీడర్ కావాలనే తపనలో ఒక పట్టుత్వంతో పనిచేసుకునే అవకాశం ఉంటుంది. కొంత వయసు మీద పడ్డాక వాళ్ళ అవసరాలకు కావచ్చు, కుటుంబ అవసరాలకు కావచ్చు, వ్యక్తిగత అవసరాలకు కావచ్చు, ఇంకేదైనా ఆశించిపోయిండని భావించక తప్పదు. ఈ విషయంలో పోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి జరిగే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే చరిత్రనే చెప్తుంది, నేను చెప్తలేను. మహామహులంతా కాంగ్రెస్ పార్టీ నుంచే పోయినరు, లీడర్లు అయినరు, మళ్ళీ కాంగ్రెస్కే వచ్చారు, మళ్ళీ ఇక్కడనే ఆశ్రయం తీసుకొని ఉన్నారు. చాలా రకాలుగా ఒక్క చరిత్ర చెప్పడానికి వీలేదు. ఏ రాష్ట్రంలో ఎవరు పోయినా, నిజలింగప్ప నుంచి కామరాజు నాడారప్పటి నుంచి కూడా చెప్తే కాంగ్రెస్ చరిత్ర చాలామంది నాయకులను తయారు చేసి బయటికి పంపింది. బయటికి మసులుకోలేకి టచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకు వివేక్ గారు తెలంగాణ కోసం పోయారు. పూర్తిగా తెలంగాణ ఇవ్వకపోవడం వల్లనే ఇప్పుడు వివేక్ గారు ఇంకొంతమంది ఎంపీలు తెలియదు, వాళ్ళు పోయిన తర్వాతనే తెలంగాణ ఇచ్చారు. అందుకే తెలంగాణ ఇచ్చినందుకు మళ్ళీ రిటర్న్ వచ్చారు. అది వేరే. ఆయన ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే తెలంగాణ కోసం పోయారు, తెలంగాణ ఇచ్చిన తర్వాత రిటర్న్ వస్తున్నామని చెప్పి రిటర్న్ వచ్చారు. ఐషు వదిలేండి, సీనియర్ లీడర్ గురించి మాట్లాడుతున్నాను. మీకు సీనియర్ లీడర్ మీ పార్టీ ఉందో వదులుకుంటుందా అని నా ప్రశ్న. మేము వదులుకున్నాము, ఇంకా వదులుకుంటామేంది? అది డైమండా లేకపోతే డిబేట్ చేశారు దాకిరెడ్డి రెడ్డి గారు. ఇంతకుముందు ఎమ్మెల్యేలు మాత్రమే అధికార పార్టీలో చేరుతున్నారు, ఇది ఉండేది కదా బంగారు తెలంగాణ కోసం అంటే. సరే, రకరకాలు ఉన్నారు. ఇప్పుడు డి శ్రీనివాస్ కూడా బంగారు తెలంగాణ నిర్మాణంలో సీఎం సహకరించాలని పోతున్నారని చెప్పి లెటర్ రాశారు సోనియా గాంధీకి. రాజకీయ పార్టీల్లో 4 రకాల మనుషులు. ఒకరేమో పార్టీ లీడర్ కోసమే పనిచేస్తారు, కొంతమంది పార్టీ కోసమే పనిచేస్తారు, కొంతమంది ప్రజలు పార్టీ లీడర్ కోసం పనిచేస్తారు. కొన్ని కుటుంబాలు కానీ తమ కోసము
మాత్రమే పనిచేస్తాయి. పార్టీ తమ కోసం ఉంది, పబ్లిక్ను వాడుకునేది మేమే, మాకే పదవులు ఉండాలనేటువంటి కోవలు ఉంటాయి. ఇలా డిఎస్ గారిని ఆ కోవలో చూడాల్సిన పరిస్థితి తప్పదు. ఎందుకంటే పెద్దవాడిగా, ఒక అనుభవజ్ఞుడిగా, మనందరికీ కాంట్రవర్సీగా ఒక గౌరవం ఉండేది. కానీ చివరి రోజులు కూడా పదవి లేకపోతే నేను బతకలేను అనేటువంటి పద్ధతిలో పోవడం అనేది కరెక్ట్ కాదు. ఆయన రాజకీయాలు విరమించుకొని ఊకున్నా కానీ అదే గౌరవం అన్ని పార్టీల నుంచి ఉండేది. ఒక నిజంగానే ఆయనకి ఏదైనా ఇబ్బంది ఉంటే, లేదు ఇన్ని రోజులు ఒక పీసీసీ ప్రెసిడెంట్గా చేసిన వాళ్ళు అటు పోయినారు ఇటు పోయినారు. అది తమాషా ఇక్కడ 2 ప్రాంతాల్లో కూడా. అంటే వీళ్ళందరూ పార్టీల కోసం, మీరు చరిత్ర తీసుకోండి. డిఎస్ గారేమో పార్టీతోనే పెరిగినారు, బొత్స సత్యనారాయణ గారు పార్టీ తప్ప ఇంకో రెండోది లేదు, పార్టీ అనేది పక్కకు పోతే. అటువంటిది వీళ్ళిద్దరూ ఇలా పోయినారు. సరే కార్యకర్తలు వాళ్ళ పార్టీ ఇష్యూ కావచ్చు, కానీ డిఎస్ గారు అంటే ఒక గౌరవం ఉండేది. అది ఇలా ఉందా లేదా అన్న ప్రశ్నకు ఆయనే జవాబు చెప్పుకోవాలా, అది మేము అందరం చెప్పగలం. రైట్. కృష్ణ సాగర్ గారు మీరు చూస్తారు. అంటే ఇప్పుడు ఈ బంగారు తెలంగాణ అనేది ఒక బ్రహ్మ పదార్థం అయిపోయిందండి. అది ఏంది అన్నది మనకు ఎవరికి తెలియదు, దాని షేప్ తెలియదు, దాని ఫామ్ తెలియదు, దాని డెప్త్ తెలియదు. చెప్తారు వారు చెప్తారు. సంవత్సరం అయింది కానీ ఒక అడుగు ముందు పడలే తెలంగాణలో. కానీ తప్పకుండా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాత్రం ఒక బ్రహ్మ పదార్థాన్ని, అది బెల్లం తిరిగా ఈగలన్నీ దగ్గరకు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలే ఆలోచించి వాళ్ళకి ఏం చేయాలని, ఎందుకంటే ఆయన కాన్స్టిట్యుయెన్సీ పాలిటిక్స్లో అయితే సక్సెస్ఫుల్ కాలేదు. వారు ఎమ్మెల్యేగా ఎన్నిసార్లు నిలబడ్డా కూడా గెలవలేదు, లాస్ట్ టైం కూడా గెలవలేదు, లాస్ట్ టైం టికెట్ కూడా రాలనుకుంటున్నది. సో వచ్చింది కానీ గెలవలేదు. సో డి శ్రీనివాస్ గారు చాలా పెద్ద నాయకులు ఉంటారు కాంగ్రెస్కి. నేను 2 కోణాలు చూస్తున్నాను ఇక్కడ సంగప్ప గారు. ఒకటి ఏంది అంటే జాతీయంగా నాయకత్వం అన్నది కుదేలుపడ్డది కాంగ్రెస్లో. ఈయన చాలా పెద్ద అనలిస్ట్ శ్రీనివాస్ గారు, వారు చాలా నిశితంగా అనలైజ్ చేసే వ్యక్తి. సో ఆయన అనలైజ్ చేసింది ఏంటంటే ఈసారి కాంగ్రెస్ మళ్ళీ లేసే పరిస్థితి లేదు, నాకు నా కుమారుడికి భవిష్యత్తు లేదు, ఆయన భవిష్యత్తు కంటే ఆయన కుమారుడి భవిష్యత్తు కోసం పోయినది 2వ కోణం. కాబట్టి తప్పకుండా కూడా స్వలాభం కోసం సిద్ధాంతాలను పక్కకు పెట్టి మొత్తం జీవితం అంతా ఒక పార్టీలో ఉండి ఆ పార్టీ నుంచి ఎన్నో లాభాలు పొంది ఎన్నో పదవులు పొంది పోవడం అన్నది రాజకీయ డొల్లతనం, పొలిటికల్ బ్యాంక్రప్సీని మాత్రం క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. పెద్దలు అట్లాంటి పని చేయాల్సిన అవసరం లేకుండే కానీ చేసినారు. కాబట్టి ప్రజలు తప్పకుండా కూడా దాన్ని ఏ కోణంలో చూడాలన్నది వాళ్ళు చూస్తారు. సుధాకర్ రెడ్డి గారు. సంగప్ప గారు మొదటి నుంచి కూడా కేసీఆర్ ఒకటే చెప్తుండు, ఇక్కడ రాజకీయాలు ఉండకూడదు తెలంగాణలో. కొత్తగా ఇన్ని సంవత్సరాల నుంచి అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణ కావాలని తెగించి పోరాటం చేస్తూ వచ్చినట్టు తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మనం అందరం కలిసికట్టుగా ఈ తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకుందాం అనేటువంటి ఒక మాట చెప్పినాం. మా కృష్ణసాగర్ ఒక మాట చెప్పిండు, జాతీయ స్థాయిలో ఇప్పుడు ఉండేటువంటి ఒక పార్టీలకు మనుగడ లేదు, కాబట్టి దానివల్ల ప్రాంతీయ పార్టీలే బలంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మంచి విశ్లేషణకర్త అని కూడా చెప్పిండు. అందుకొరకే జాతీయ స్థాయిలో ఉండేటువంటి అన్ని పార్టీలు మీరు ఒక్క పార్టీ అంటే జాతీయ పార్టీల యొక్క స్థాయి ఆ విధంగా మారుతుంది. రాను రోజుల్లో ఆ విధంగా వస్తుంది. ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అదే కాకుండా డిఎస్ గారు మొదటి నుంచి కూడా తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నప్పటికి కూడా 10 సంవత్సరాల నుంచి పోరాటం జరిగినప్పటి నుంచి కూడా ఎప్పటి నుంచో కేసీఆర్కు మద్దతు పలుకుతూ వచ్చినటువంటి ఒక వ్యక్తి. కాబట్టి తదనుగుణంగా అలా తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి పరచాలని ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ కొరకు చాలా సందర్భాలు నేను కాంగ్రెస్ అంటలేను, తెలుగుదేశం అంటలేను, బీజేపీ అంటలేను. బీజేపీ కాబట్టి 1 ఓటు 2 రాష్ట్రాలు అన్నటువంటి దానికి కూడా ఆనాటి నుంచి కూడా తప్పకుండా మరి తెలంగాణ కావాలని పోరాటం చేస్తూ వచ్చింది. అయినప్పటికీ కూడా తెలంగాణ సాధించుకున్న తర్వాత అందరు కలిసికట్టుగా దీన్ని అభివృద్ధి పరుచుకుందాం, అందరు కలిసి రండి అనేటువంటి ఒక పిలుపుకు మా డిఎస్ గారు స్పందించారు. అబ్బా ఇంత మంచి పిలుపు ఇచ్చిన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు బీజేపీ ఒక రకంగా ఉద్యమం చేసింది, కాంగ్రెస్ ఒక రకంగా, తెలుగుదేశం ఒక రకంగా ఉద్యమం చేసింది. అందుకొరకే మొన్న ఎన్నికలలో ప్రత్యక్షంగా పోరాటం చేసినటువంటి ఒక పార్టీ టిఆర్ఎస్ పార్టీ కాబట్టి టిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టింది. కాబట్టి ప్రజలందరూ ఆ విధంగా పట్టం కట్టింది. కాబట్టి ఆ ప్రజల నాడి తెలిసినటువంటి ప్రజల మనిషి డిఎస్. కాబట్టి ఇవాళ శరణ్యం ఇవాళ కేవలం
ఇవాళ టిఆర్ఎస్ పార్టీ శరణ్యం అనేటువంటి ఒక భావనకు వచ్చి అంత మహోన్నతమైనటువంటి ఒక వ్యక్తి కాబట్టి, అంత అనుభవం కలిగినటువంటి ఒక వ్యక్తి కాబట్టి, విశ్లేషణ చేసేటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ద్వారానే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది, అన్ని విధాల లాభం పడుతుంది అనేటువంటి ఒక దృక్పథంతో వారు డిఎస్ ఇవాళ టీఆర్ఎస్లో చేరేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ఇక ఇందులో ఎవరెవరు వారి వారి అభిప్రాయాలు ఉంటాయి. మా మోహన్ గారికి ఎందుకంటే కాంగ్రెస్ నుంచి విడిపోతుండే ఇంత పెద్ద నాయకుడు, ఎందుకంటే సామాజికంగా కాపు వర్గానికి బలమైనటువంటి ఒక నాయకుడు డి శ్రీనివాస్ గారు, కాబట్టి ఆ వర్గం ఎక్కడ దూరం అయిద్దో అనేటువంటి ఒక భయం వాళ్ళకు ఉంటుంది సహజం. అదే రకంగా తెలుగుదేశం పార్టీ ఏడ బలమవుతుందో ఈ అధికార పార్టీ బలమైన తర్వాత మేము ఎక్కడ గల్లంత అయిపోతామని తెలుగుదేశం పార్టీకి ఉంటుంది. కాబట్టి ఇక బీజేపీ మాకు అనేటువంటిది, బీజేపీ అధికారంలో ఉన్నది, మేము ఇక్కడ అధికారంలో ఉన్నాం కాబట్టి అది రకంగా ఇక కొనసాగుతూనే ఉంటా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ తెలంగాణ ప్రజలకు రక్షణ ఏదంటే టీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది నిరూపిస్తున్నటువంటి ఒక వ్యక్తి డిఎస్ గారు. ఓకే, నాయక్ రెడ్డి గారు. సుధాకర్ రెడ్డి గారు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మా పార్టీలో ఎవడు లేడు, విశ్లేషకులు లేరు, మహామహులు లేరు, పార్టీని పరిపాలించే అడ్మినిస్ట్రేషన్ నేనేమైనా తిడుతున్నా ఎవరన్నా, నేను ఆయన మెచ్చుకుంటే కదా అవకాశం కరెక్ట్ గా ఇస్తే ఎవరన్నా చెప్తారు, ఎవరన్నా అడ్డుపడ్డామా? చెప్పండి. ఎందుకంటే ఆయన పాపం ఆ టీవీలో చూస్తుంటారు, చూసి టీవీని చెప్తున్నాడు, అంత ఉంటుంది ఆయన దాని గురించి మేము ఇబ్బంది పడ్డా. మేము అందుకే ఇప్పుడు మా టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ కోసం పోరాడినారు, తెలంగాణ మీద అవగాహన కలిగినారు, తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, యువకుల పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు లేరు, ఇతర పార్టీల్లోనే ఉన్నారు. తీసుకుంటున్నామన్నందుకు వాళ్ళు అభినందిస్తున్నా, నేను అట్లా అభినందిస్తున్నాను అంటున్నాను. అంతసేపు లెక్చర్ ఇచ్చారు, విన్నావా లేదా? ఆయన స్వతహాగా టీచరు, విన్నాము, ఆయన టీచర్ కాబట్టి వినాలమే విన్నాము. విద్యార్థుల క్వశ్చన్లు ఉండవా? విద్యార్థులకు అనుమానాలు ఉండవా టీచర్ల మీద? ఏమ చేశారు? ఇవాళ ఉపాధి హామీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రోడ్డు మీద పడ్డారు. ఉపాధి హామీలో తెలంగాణ రాగానే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తున్నటువంటి మాట ఎక్కడ పోయింది? ఇలా రోడ్ల మీద ఎతికలాడుతా ఉన్నారు ఉపాధి హామీ కార్మికులంతా. ఒక్కసారి చూసుకో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో ఇలా ఉపాధి హామీ కార్మికులందరూ కూడా రోడ్ల గౌరవపడుతున్నారు. వాళ్ళందరూ కూడా తెలంగాణ కోసం పోరాటంలో ముందున్నటువంటి సోదరులు, ఉపాధి హామీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మటుకు యువకులు, వాళ్ళందరూ కూడా పోరాటంలో ముందుండి ఇలా ఉన్నటువంటి వాళ్ళ గురించి ఆలోచన చేయండి. మీరు ఇవాళ ఇతర పార్టీల గురించి ఆలోచన చేస్తాడు. బంగారు తెలంగాణ అంటే మీకున్నటువంటి లోపాకారి కోవర్టు పనులు చేసినటువంటి, వాస్తవంగా స్పష్టంగా చెప్పాలంటే మీకు కోవర్టు పనులు చేసి అటు కాంగ్రెస్లో కానీ ఇటు తెలుగుదేశంలో కానీ లోపాకారి వ్యవహారాలు చేసినటువంటి వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇవాళ మీరు పదవులు ఇవ్వడానికి తీసుకుంటున్నారనే మాట మీరు ఎదుర్కోబోతున్నారు. అదే వాస్తవం కాదా అనేది సుధాకర్ రెడ్డి గారు కూడా ఒక విఘ్నుడుగా, టీచర్గా ఆలోచన చేయి. టీఆర్ఎస్ పార్టీగా పక్కకెట్టి, నేను తెలుగుదేశం పక్కకెడదాం, ఆలోచన చేయి. వాస్తవమే నీకే తెలుస్తుంది, మనస్ఫూర్తిగా నీకే తెలుసు. దాన్ని మీ రంగరించుకున్నా వద్దాని మా మీద పడితే సోనియా గాంధీ రాసిన లెటర్ లో కాంగ్రెస్ పార్టీ 3 పేర్లు రాశారు. అందులో ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆ పరిపక్వతను ప్రదర్శించలేకపోతుంది. అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు మనం అంటే ఆయన బాధపడతాడు పెద్ద మనిషి నాకు తెలియదు, కానీ మరి గత అంటే ఏమంటాడు, ఆయన పదవిలో లేని 30-45 రోజులే ఏందనుకుంటా. అంతకుముందు అయితే పదవులలో ఉన్నాడు కదా, అప్పుడు ఈ మాట మాట్లాడచ్చు కదా. డిఎస్ గారు 45 రోజుల ముందు ఎమ్మెల్సీగా ఉన్నాడు కదా, ఎల్ఓపి కూడా ఉన్నాడు కదా, అంతకుముందు మంత్రి కూడా ఉన్నారు కదా. అప్పుడు ఎప్పుడన్నా ఈ మాట మాట్లాడిండా? అంటే ఇప్పుడు ఏమున్నది, అధికారంలో లేదన్నా, లేదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ప్రజలకు రీచ్ అయ్యే రీతిలో పార్టీ లేదనే మాట అంత పెద్ద నాయకుడు మాట్లాడితే అది వారి విజ్ఞతకు వదిలేస్తాను. కానీ ఒకటి మాత్రం వాస్తవం, దయాకరణ ఒక మాట చెప్పిండు, 4 రకాల ఉంటారు, నేను 3 అనుకున్నా, ఒకటి ఎక్కువ చెప్పిండు. కాబట్టి అది వ్యక్తులు, వ్యక్తి అవసరాలు, వ్యక్తి ప్రాధాన్యతను అనుసరించే పార్టీలు మారే కార్యక్రమం జరుగుతుంది. అలా ఉండొచ్చు, ఏమి నీకోటి నాకోటి అన్నట్టు మేనేజ్మెంట్ కోటానే కదా, ప్రజల కోట కానే కాదు, జనరల్ కోట కానే కాదు, రిజర్వ్ కోట కూడా కాదు. ఆర్ఎఫ్ఎల్ మోహన్ గారు వారు జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా,
ఇక్కడ చీఫ్ విప్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి. అంత పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఓడిపోయిన తర్వాత కూడా రాజకీయాల్లో ఉంటూ వస్తుండు. ఎందుకుంటుండు? సేవ చేయాలనేటువంటి ఒక తపనతోటి. కాబట్టి వారు కూడా సేవ చేయాలనేటువంటి ఒక తపనతోటి ఆ వయస్సులో కూడా తప్పకుండా ప్రజల మనిషి కాబట్టి ప్రజల అవసరాలు గుర్తించినటువంటి వ్యక్తి కాబట్టి ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానం వ్యక్తిత్వంతో వస్తున్నారు. కాబట్టి ఆ రకంగా మీరు ఇతర పార్టీలో కలిస్తే మాత్రం స్వార్థపరుడు. మేమనలే ఒకటి మాట, నేను ఆయన స్వార్థ రాజకీయాలకు వచ్చేటువంటి చెందినటువంటి వ్యక్తి అనేటువంటి మాట ఒక మాట ఎందుకన్నా అంత పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు టీవీ ఇంటర్వ్యూకి మీరు వచ్చారు, 10 మంది చూడాలి, పార్టీ వాళ్ళు మెచ్చుకోవాలి, నువ్వు వచ్చి ఉంటావు, నేను తెలిసింది మాట్లాడాలి, నేను వచ్చాను అంటే స్వలాభం కూడా ఇది ఉన్నది కొద్దిగా. మనం కూడా అందరికి తెలవాలని వచ్చి కూర్చున్నాం కదా. నేను అంటున్నా అదే ఏదో ఉండి ఉంటుంది, వాళ్ళ ఆలోచన క్రమం పోతుర్రు, అది వ్యక్తి నిర్ణయాలు బట్టి ఉంటుంది తప్ప వాళ్ళ టైం టు టైం తీసుకునే నిర్ణయాల పట్ల వాళ్ళ ఆలోచన క్రమాన్ని బట్టి ఉంటాయి. ఆపుతాను నువ్వు ఆపుతాను. మరి అప్పుడు డిప్యూటీ స్పీకర్ గా ఉన్న పెద్ద కేసీఆర్ గారు పార్టీ విడిపోలేదా? ఇప్పుడు సంగప్ప గారు, ఈ పద్ధతి ఏదైతే కొత్తది స్టార్ట్ అయిందో, అంటే ప్రతిపక్షంలో ఎప్పుడూ అధికారంలో కూర్చోవాలనే ఒక పద్ధతి ఏదైతే ఉందో దాన్ని కేసీఆర్ గారు ఆలోచించాల్సిన అవసరం ఏమున్నది అంటే, వారు కూడా అధికారంలో ఎల్లప్పటికీ ఉండలేరు. పర్మనెంట్గా అధికారంలో ఎవరు ఉండరు. కాంగ్రెస్ లేదు, ఈరోజు రేపొద్దున టీఆర్ఎస్ కూడా రాదు. టీఆర్ఎస్ రాకపోతే టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమవుతుంది అన్నది కూడా ఆలోచించాలి. రేపొద్దున వాళ్ళ అధికారంలో లేకపోతే ఇదే ఎగ్జోడస్ ఏదైతే అయిందో అదే రివర్స్ ఎగ్జోడస్ అవుతుంది. అప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో అదే ఇంకా బంగారు తెలంగాణ కాకపోతే వెండి తెలంగాణ కోసం మళ్ళా పోతారు అందరు జనాలు వేరే దిక్కు. కాబట్టి ఒకటి అర్థం చేసుకోవాలి, ఇది పద్ధతే కరెక్ట్ కాదు. ఈ రాజకీయాల్లో ఒక సిద్ధాంతం లేకుండా ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి రెక్కలు కట్టుకొని అధికార పార్టీ వైపు పోయే పక్షులన్నీ అవి వింత పక్షులు. అవి వాటిని ప్రజలు తప్పకుండా కూడా వాళ్ళకి ఒక బుద్ధి చెప్తారు ఎలక్షన్స్ లో. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ ఉద్యమ పార్టీగా ఉండే ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు ఇటు బీజేపీ అన్ని పార్టీల వాళ్ళు కూడా ఈ సమ్మిళితమైన కాబట్టి అందుకొరకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే 100 సంవత్సరాల సర్వీస్ కలిగినటువంటి ఒక పార్టీ, 30 సంవత్సరాలు తెలుగుదేశం, ఇది జాతీయ పార్టీనే. కాబట్టి ఇప్పుడే మేము అడుగులేస్తున్నటువంటి ఒక పార్టీ. కాబట్టి అందరూ కలిసేటువంటి మా కృష్ణసాగర్ ఇది ఏ రకమైనటువంటి ఇది ప్రజాస్వామ్యయుతంగా నడిచేటువంటి ఒక పార్టీ. అన్ని పార్టీలకు సమానమైనటువంటి అవకాశం ఉంటది. ఇక్కడ అందరి పార్టీలకు సమాన అవకాశం అంటే ఎవరైనా రావచ్చు. మరి అందుకొరకే రాజకీయాలకు స్వస్తి చెప్పి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేటోళ్ళందరూ కూడా కలిసి రండి అనేటువంటి ఒక మాట చెప్తేనే మీరు అందరూ స్పందించొస్తారు. శ్రీనివాస్ పార్టీ మాట గురించి మాట్లాడారు. ఇప్పుడు కృష్ణసాగర్ గారు నిన్న రేవంత్ రెడ్డి బెయిల్ పై రిలీజ్ అయ్యారు. సో ఒక్కసారి నా జైలు నుంచి చూస్తే ఇంటి దాకా పార్టీ ఆఫీస్ దాకా చాలా భారీ ర్యాలీ నిర్వహించారు. ఓ గొప్పగా మొత్తం దారి పొడవున ఫ్లెక్సీలు, తోరణాలు అన్నీ కూడా. అంటే టీడీపీది నైతిక విజయంగా భావిస్తుందా ఒకసారి రిలీజ్ కావడం, బెయిల్పై రిలీజ్ కావడం, లేకపోతే కరప్షన్ ఇష్యూ కాదు, కేవలం ఇది పొలిటికల్ వార్లో మేము పై చేయి సాధించామనుకుంటుంది? మీకేమనిపిస్తుంది మధ్య వేరే పార్టీగా? అంటే బెయిల్ అనేది న్యాయ వ్యవస్థలో ముద్దాయికి ఉన్న హక్కు అండి. అంటే వ్యవస్థీకరణ జరిగిన న్యాయ వ్యవస్థలో మన డెమోక్రసీ కాబట్టి అది వాళ్ళ హక్కు. 7 సంవత్సరాల లోపల ఉన్న నేరం ఏదైతే ఉంటుందో, 7 సంవత్సరాల శిక్ష పరిమితిలో ఉన్న నేరం ఏదైతే ఉంటుందో దానికి ముద్దాయికి హక్కు ఉంటుంది. కాబట్టి ఈయనకి ఇప్పటికే రిమాండ్లు ఎక్స్టెండ్ చేసి వచ్చింది కాబట్టి దాన్ని మనం పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. పరిమితిలోనే వచ్చింది, న్యాయ వ్యవస్థ పరిమితిలోనే ఆయనకి బెయిల్ వచ్చింది. కాబట్టి బెయిల్ రావడం పెద్ద అది గొప్ప విషయం కాదు. ఆయనకు వచ్చే అది ఉంది, ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి వచ్చింది. అయితే భారతీయ జనతా పార్టీ జనసంఘ్ నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా కూడా సిద్ధాంతపరంగా మేము ఎప్పుడు కూడా పరుష పదజాలం కానీ, తిట్టడం కానీ, అరవడం కానీ, పక్క వాళ్ళని దూషించడం కానీ, చెడ్డ మాటలు మాట్లాడడం కానీ మేము ఎప్పుడు చేయం. పార్టీ పరంగా ఎవరైనా ఒకరిద్దరు చేసి ఉంటే వాళ్ళు బ్లాక్ షీప్ ఇన్ అవర్ పార్టీ తప్పించి సిద్ధాంతాలు ఫాలో అయ్యే ఏ రాజకీయ నాయకుడు మా పార్టీలో మాత్రం అట్లీస్ట్ మేము పరుష పదజాలం ఉపయోగించాం. ఎందుకంటే రాజకీయాలని ఇప్పటికే భ్రష్టు పట్టిన రాజకీయాలను ఇంకా కిందకి తీసుకుపోవడమే అవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డిని మంచి మిత్రుడు నాకు. కాబట్టి మేమేమనుకున్నామంటే ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే
ఆయన వచ్చి న్యాయ వ్యవస్థలో ఆయనకున్న అవకాశాలని ఉపయోగించుకొని ఆయన కడిగిన ముత్యంలా బయటికి రాగలిగితే బాగుండేది. కానీ నిన్న మాట్లాడిన మాటలు మాత్రం సరే రాజకీయంగా ఏం చేయాలనో రేవంత్ రెడ్డి చేస్తారు, టీడీపీ చేస్తారు, అది వాళ్ళ పార్టీ విషయం, మేమేమి దానిలో జోక్యం చేయదలుచుకోలేదు. కానీ ఇంతకుముందు మీడియా నోరు మూయించినప్పుడు, మీడియాని బ్యాన్ చేసినప్పుడు కేసీఆర్ గారు మాట్లాడిన మాటలను కూడా మేము తీవ్రంగా విమర్శించాం. ఆ సన్నాసి మాటలు కానివ్వండి, మొగ ఆడ మాటలు కానివ్వండి, తిట్లు కానివ్వండి, బూతులు కానివ్వండి, మేము ఎప్పుడు కూడా వాటిని ఖండించాం. కాబట్టి అది కేసీఆర్ గారు చేసినా, టీఆర్ఎస్ చేసినా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు చేసిన మా మిత్రపక్షం అయినా కూడా మేము తప్పకుండా కూడా అటువంటి భాషని ఖండిస్తాం. దానిలో భావం ఏమైనా ఉండొచ్చు, కానీ అట్లాంటి భాష రాజకీయాలకు మంచిది కాదని మేము భావిస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ. మోహన్ గారు మీరేట చూస్తారు? ఇప్పుడు రాజకీయాలలో కోర్టు పరిధి గురించి ఆలోచన చేసినప్పుడు 7 సంవత్సరాలు కానీ 14 సంవత్సరాల వరకు కూడా ఉంటే 90 రోజుల్లో బెయిల్ ఇచ్చే అధికారం కోర్టుకుంది. అంటే ఛార్జ్షీట్ వేయకుంటే 90 రోజుల్లో వేయవచ్చు. ఇప్పటి వరకు ఆ విధి విధానాలలో లోబడి రాజకీయ పలుకుబడి కన్నా న్యాయ వ్యవస్థకు లోబడి అతనికి బెయిల్ వచ్చింది అని చెప్పవచ్చు. బెయిల్ రావడంలో ప్రత్యేకత ఏం లేదు, ప్రివిలేజ్ కిందనే ఉంటుంది వ్యక్తికి. ఏ నేరస్తుడైనా బెయిల్ పిటిషన్ మూవ్ చేయవచ్చు. ఆ యొక్క ఫ్యాక్ట్స్ ఫైండింగ్స్ మీద ఆధారంగా బెయిల్ మంజూరు ఇచ్చింది. అది న్యాయ వ్యవస్థకు సంబంధించినంత వరకు ఆ వ్యక్తి పెట్టుకున్న పిటిషన్ ఏమంటారు తిరస్కరించకుండా బెయిల్ ఇచ్చింది. కానీ వారి ఊరేగింపు కానీ పార్టీ వ్యవహారం కానీ మనకు సంబంధం లేదు. కానీ ఒకటి మాత్రం వారు అన్నట్టు ఈ పదజాలం ఏ పార్టీ అయినా వాడే విధానం బాగలేదు. ప్రత్యేకించి 2-3 మాటలు రేవంత్ రెడ్డి గారు మా మిత్రుడే, పోయినసారి శాసనసభలో దయాకర్ రెడ్డి గారు, అక్క సీతక్క, వారు కూడా అందరం మంచి మిత్రులమే. మేము అప్పుడు కూడా చెప్పేది భాష ఏదైతే ఉందో ఇతరులకు మనం ఎక్స్ప్రెస్ చేసే బాధను కానీ లేదా వ్యధను కానీ ఆలోచనను కానీ వ్యక్తపరిచే తరుణంలో భాష కొంచెం మనం ఆలోచించి మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 2 లక్షల మందికి రిప్రజెంటేషన్ ఇచ్చే ఎమ్మెల్యే యొక్క పదజాలం కూడా ప్రజలు గమనిస్తారు. ఆ పదజాలాన్ని ఒకటే మేము కొద్దిగా బాధపడతా ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాకపోతే మిగతా విషయాలన్నీ ఆ చట్టపరంగా జరగవలసి జరిగాయి, దానికి ఏం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ అదేదో కొన్ని ఫ్లెక్సీలు కట్టిండ్రు, ఏమంటారు దాన్ని, మొదలైంది ఆట మొదలైంది ఏదో అని. అంటే రైట్, వాళ్ళ ఆట ఏం ఆడుకుంటారు ఏమవుతుంది అనేది వాళ్ళ పార్టీ విషయం. మనం అప్పుడు చేసుకోవాలి, ఇప్పుడు చేసుకోం. కానీ ఆట ఇప్పుడు టీడీపీ ఒకటే ఆడదు, అన్ని ఆటలు ఆడతారు. టీఆర్ఎస్ కూడా ఆడుతుంది ఒక ఆట. సంగప్ప రా అంటుంది, మోహన్ రమ్మ అంటుంది, ఎల్లయ్య బొమ్మ అంటుంది. అన్ని పార్టీలు ఆటలు ఆడతాయి. ఇలా ఆటలు ఆడని పార్టీ అంటూ ఏది ఉండదు. రాజకీయాలంటే నా ప్రశ్న ఆట మొదలైంది అంటే ఏం ఆట అని, ఏ పార్టీల మధ్య ఆట అది, ఏంది ఆటది? 2 ఆట అంటే ఇప్పుడున్న అంటే మనకు ఈ కేసుకు సంబంధించి పరిజ్ఞానం ఉన్న దాని ప్రకారం ఆట న్యాయ వ్యవస్థలో నేను గెలుస్తా, నన్ను ఇరికిచ్చిన వాళ్ళ ఆట చూస్తా అనే అభిప్రాయం మేము మాత్రం చెప్పుకోవచ్చు. ఆట అంటే అంతే, నన్ను అనవసరంగా ఇరికిచ్చిరని ఆలోచించి నన్ను ఎవరైతే ఇరికిచ్చారో వాళ్ళ సంగతి న్యాయపరంగా రుజువు చేస్తా అనే ఆలోచనలో మాట్లాడి ఆ మాట చెప్పి ఉంటాడని నేను భావిస్తా ఉన్నాను. సుధాకర్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు నిన్న బెయిల్పై వచ్చిండు అని అంటే అది న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి అవకాశాలు, దాని ప్రకారంగా బెయిల్ వస్తుంది. ఎవరికైనా వస్తా అంటది. ప్రతి రాజకీయ నాయకులు గతంలో ఎంతో చూసినాం మనం. ఎన్ని ఆర్థికపరమైనటువంటి ఒక నేరాలున్నా ఈ క్రిమినల్ కేసులలో ఎంత ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు కూడా బెయిల్ వచ్చినటువంటి ఒక ఉదంతం చూస్తూ వచ్చినాం. కాబట్టి ఈరోజు కూడా బెయిల్ వచ్చింది. ఇక బెయిల్ వచ్చిన తర్వాత కేసు యొక్క నడుస్తూనే ఉంటుంది. అది ఏసీబీకును రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక వ్యవహారం. కాబట్టి ఏసీబీ మరి ఆ రేవంత్ రెడ్డిని పట్టించినటువంటి ఒక ఉదంతం సమంజసమే అనేటువంటి రీతిగా వాదనలు వినిపించి దానికి అనుగుణంగా కోర్టులో ఉన్నట్టయితే రేవంత్ రెడ్డి శిక్ష అనుభవించక తప్పదు. కాబట్టి ఒకవేళ కాదు అని అనుకుంటే శిక్ష ముత్యంలాగా వచ్చాడు అనేటువంటి ఒక మాట చెప్తూ వచ్చాను. అది వ్యవహారం అది. కానీ నిన్న మా దయాకర్ రెడ్డి మొన్న మాట్లాడుతూ 11 గంటలకు ఆట మొదలైద్ది అనేటువంటి ఒక మాట చెప్పాడు. ఆయన వచ్చిన తర్వాత చూడు ఎట్లా ఆయన భాషణ విన్న తర్వాత ఎట్లుంటుందని. నేను ఎందుకంటే ఇక నిన్న ఆయన ఉపన్యాసం విందామని మా దయాకర్ అంతా బాగా చెప్పి మా రేవంత్ బాగా చెప్తాడు కావచ్చు. అసలు తెలంగాణ రాష్ట్రం కొరకు, తెలంగాణ అభివృద్ధి కొరకు తెలుగుదేశం ఎట్లా చేస్తుంది అనేటువంటి ఒక విషయం మీద నేను అభివృద్ధిలో భాగస్వాములు అయితా అంటే నన్ను ఇట్టి ఇరికిచ్చిండ్రు అనేటువంటిది ఏదైనా చెప్తాడు, కొత్త మలుపు చెప్తాడేమో అని అనుకుంటాను. కొత్త మలుపు ఏదైనా చెప్తాడేమో అనుకుంటానని. కానీ తీరా ఆయన ఉపన్యాసం విన్నాక తుస్సు అనేటువంటి ఒక పరిస్థితి వచ్చింది.
ఎంతసేపు కేసీఆర్ కుటుంబంతో తప్ప తెలంగాణ ప్రజల గురించి కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ ఒక్క మాట ఊసెత్తినటువంటి ఉదంతం లేదు. అటువంటి వ్యక్తిగత దూషణల గురించి ప్రజలు అసహించుకునేటువంటి రోజు వస్తుంది. కాబట్టి ప్రజల్లో ఎన్నో విభిన్న రకాలైనటువంటి మనుషులు ఉంటారు. కొందరు ఎంత లంచం తీసుకున్నా కానీ అరే బ్రహ్మాండంగా చేసిండ్రా అనేటోళ్ళు కూడా ఉంటారు కొంతమంది. కాబట్టి అటువంటి రకానికి చెందినటువంటి వారు రావచ్చు, దాంట్లో కాదనటానికి ఏం లేదు. కానీ ఇవాళ ప్రజలు మాత్రం అసహించుకునేటువంటి రీతిగా తెలుగుదేశం అంటే కూడా ఒక రకంగా ఉనికిని కాపాడుకునటానికి ఇక తెలుగుదేశమే లేదు అనేటువంటి రోజుల్లో లెల్లే తెలుగుదేశం ఎట్లా లేదు అని 23 జిల్లాల నుంచి కార్యకర్తలను పిలిపించి ఆ రకమైనటువంటి ఒక ప్రదర్శన చేస్తే వాళ్ళని ఏమనుకోవాలి, ఇక తెలుగుదేశం నిజంగానే లేదురా అని అనేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ రకమైనటువంటి ఒక పరిస్థితి ఉన్నది తప్ప ఆయన విడుదలైన తర్వాత కానీ ఆయన ఉపన్యాసంలో కానీ పసలేదనేటువంటిది స్పష్టంగా బయటపడేది. నాయకిరెడ్డి గారు బెయిల్ నుంచి బయటకు రావడం అంటే టీడీపీ నైతిక విజయం అనుకుంటారా, లేకపోతే సుధాకర్ రెడ్డి గారు అన్నట్టు మొత్తం అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు రప్పించి ర్యాలీ అందుకోసం చేశారా, మేము ఉన్నామని చెప్పుకోవడం కోసం ఏంది ఉద్దేశం? సుధాకర్ రెడ్డి గారు అక్కడ ఉంటే తెలిసేది ఎవరెవరున్నారు ఎవరు లేరు అనేది. ఏ జిల్లాల నుంచి ఎవరు రాలేదు, నాయకులు కూడా చాలా తక్కువనే ఉన్నారు. వాళ్ళ నియోజకవర్గ ప్రజలే జనరల్గా వచ్చినారు. ఆ వేరే ప్రాంతంలో ఉన్నటువంటి హైదరాబాద్ సంబంధించిన సోదరులు ఉన్నారు తప్ప వేరే ఎవరు ఇంకా రాలే. రాకముందులే వాళ్ళు అంత ఎందుకు వచ్చినారు పాపం 23 జిల్లాల నుంచి నీ టీచర్ పని పక్కకెట్టే మళ్ళీ మనం టీచర్ పని చేసుకోవాలి. ఎందుకు తొందర పడతావు? ఆగు, నేను సేద్యం నీకు టీచర్ తప్పదు. మన అరే మన ఇద్దరికి తప్పదే, నేను సేద్యం నువ్వు టీచరు, అదేముంది. అయితే ఎక్కడ వాస్తవానికి నియోజకవర్గ ప్రజలు జిల్లాకు సంబంధించిన కొంతమంది నాయకుల మీద తప్ప ఎవ్వరు బయట వాళ్ళు 23 జిల్లాలలో ఎవరు అక్కడ లేరు. మరి వారికి ఎవరు చెప్పినారు, వాళ్ళకి ఇంటెలిజెన్స్ మొన్నగా తప్పుదారి పట్టించినట్టు మళ్ళీ వీళ్ళని పట్టిస్తుందో మాకు తెలియదు. కానీ జరిగిన విషయం అది. 30 రోజులు నాయకుడు ఒక నియోజకవర్గం జైల్లో ఉన్న తర్వాత టీఆర్ఎస్ మీద కానీ అసెంబ్లీలో కానీ ఒక మంచి పోరాట పట్టుమగలిగినటువంటి ఒక యువకుడు జైల్లో 30 రోజులు అక్రమంగా కేసులో ఇరికిచ్చారంటే భావన ప్రజల్లో కానీ వారి కుటుంబాల్లో కానీ మా తెలుగుదేశం కుటుంబాల్లో కానీ ఉన్న సందర్భంగా అప్పుడు రిలీజ్ అయినాడు. ఆ భావోద్వేగాలు తప్ప ఇక్కడ ప్రత్యేకంగా ఏం లేదు. ప్రత్యేకంగా ఇక్కడ కేసీఆర్ కుటుంబం నన్ను కేసులో ఇరికిచ్చింది. ఎందుకంటే చరిత్రలో డబ్బు తీసుకున్నోడి మీద కేసు పెట్టినారు తప్ప ఒకవేళ వీళ్ళు అనుకున్నట్టు కోర్టులో ఇచ్చినట్టు ప్రూవ్ చేయగలిగితేనో నిజంగానే జరిగి ఉంటేనో ఇచ్చినోడి మీద కాదు ఇప్పటివరకు జరిగింది. కాబట్టి ఎవరు ఇప్పించినారా డబ్బు, ఎవరు అడగమన్నారు, అదంతా కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. అదొక రేవంత్ రెడ్డి చెప్తేనే తెలవాలా అనేది మొన్న కూడా చెప్పినా, ఇవాళ కూడా చెప్తున్నా, రేపు కూడా చెప్తుంది. అదే అక్కడ జరిగింది. సరే రేవంత్ రెడ్డి భాష అంటారా, డెఫినెట్గా నేను అక్కడ నుంచి ముందుకు తర్వాత జైలు దగ్గర నుంచి మేమంతా కలిసినాం, వచ్చేసినాం. రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ కాన్స్టిట్యున్సీ ప్రజలు తీసుకొని వెళ్ళిపోయినారు, కొడంగల్కి పోవాలి కాబట్టి. సరే ఆ భాష అది టీవీలో నేను కూడా 1-2 మాటలు చూసినా, వారు కూడా చెప్తున్నారు, పెద్దలు కూడా అంటున్నారు. డెఫినెట్గా అటువంటి భాష ఉపయోగించాల్సింది కాదు. కానీ ఇదే మాట సుధాకర్ రెడ్డి గారు ఉద్యమం తర్వాత కూడా కేసీఆర్ ఇంకెవరో ఉపయోగించినప్పుడు వాళ్ళ నాయకుడికి కనీసం బుద్ధి చెప్పగలిగి ఉంటే మేము మాట్లాడేవాళ్ళం. ఇది రిటార్టే తప్ప రేవంత్ది ఏముందాడా? తెలంగాణ ప్రజల్ని కించపరిచి మాట్లాడలేదు, తెలంగాణలో ఉన్న పార్టీలను కించపరిచి ఇంక్లూడింగ్ సుధాకర్ అని టీచర్ పని బంద్ చేయంటున్నా కదా, టీచర్ పని బంద్ చేయి చెప్పని పూర్తిగా పూర్తిగా చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మంత్రిమండలి ఏదో వాళ్ళ పార్టీ ముద్ర వేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ ముద్ర జెండా పెట్టండి ఆయన ముందర. ఆయన ఏం మాట్లాడా మేము అనుమతించాం, ఆయన భావోద్వేగం ఆయన చెప్పుకొని యువతలలో చెప్పకుండా మాట్లాడుతున్న పద్ధతి అది టీచర్ గా కరెక్ట్ కాదు. ఎందుకంటే టీచర్ గా పనిచేసాడు, పిల్లలు ఎప్పుడు మాట్లాడినాడు, ఈడ మా పిల్లలు మమ్మల్ని మాట్లాడినంటే నా పెద్ద. కాబట్టి నేనేమంటున్నా, ఆయన వాళ్ళ ముఖ్యమంత్రి గారి గురించి అంత గొప్ప చెప్తారు. ఉద్యమంలో ఇంత కష్టపడి అందరు కష్టపడ్డారు, అన్ని పార్టీలు పడితే కూడా అన్నందుకు ఆయనకు సంతోషంగా కితాబిస్తున్నా. వాటి కష్టపడ్డ తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరెవరిని ఏ మాటలు వాళ్ళ నాయకుడు అన్నాడు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మనసులోంచి చెరిపోయలేని మాటలు అవి, ములుకుల్లా గుచ్చుకున్న మాటలు. నీవు నేను ఆపుకోగలివచ్చు, ఒక యువకుడు ఆపుకోలేకపోతాడు. ఒక యువకుడుగా ఉన్న రేవంత్ రెడ్డి డెఫినెట్గా వాళ్ళ నాయకుడినో పార్టీనో అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఇంకోటి రెండోది ఆ పార్టీలో తిని పెరిగి పదవులు పొంది తర్వాత వచ్చి ఆ పార్టీ నాయకుడిని తిట్టినప్పుడు డెఫినెట్గా ఆపుకోలేకపోయిన ఆవేశంతో 1-2 మాటలు అనిండొచ్చు. అది కూడా మేము ఎంకరేజ్ చేయడం లేదు. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారికి అటువంటి భావోద్వేగాలు సమయము కాదు, సందర్భము కాదు, డెఫినెట్గా మేము కూడా చెప్తాం. కానీ ఒక యువకుడు
తన నాయకుడిని కానీ తన పార్టీని కానీ తిట్టడంతో పాటు కావాలని ప్లాన్ చేసి రేవంత్ రెడ్డిని మీరు ఎట్లా చూస్తున్నారండి? అసెంబ్లీలో కాలు పెట్టగానే ఏదో ఒక చిన్న ఇష్యూ, అది ఇష్యూ కాదు, ఏది కాదు, పేపర్లో వచ్చిందని చదివితే నా బిడ్డని అంటావా అని చెప్పి సస్పెండ్ చేస్తుంది. ఆ తర్వాత అదే తన పార్టీకి సంబంధించిన గవర్నర్ కుర్చీ లాగి ఆ షేర్వాణి లాగినప్పుడు చేయలేనాడు. మొన్న నువ్వు రేవంత్ రెడ్డిని మళ్ళీ బెంచ్ ఎక్కినావు, అవమానించినావు, జాతీయ గీతాన్ని అపవాదు పెట్టి నువ్వు బయటకు పెట్టే ప్రయత్నం చేస్తేవి. రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేకనే ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించినటువంటి సంగతి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా డెఫినెట్గా గమనించినటువంటి పరిస్థితి నువ్వు మర్చిపోదు నేను అదే చెప్తున్నా. కాబట్టి ఆ పిల్లలు 30 రోజులు నన్ను అక్రమంగా నిర్బంధించాలని భావేగుతున్నా మాట్లాడవచ్చు. బట్ అతని సీనియర్ గా కానీ ఆ సోదరుగా కానీ అది కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉండే. దట్ ఇస్ మై సజెషన్. ఇప్పుడు వారు ఏమన్నారంటే ఎప్పుడైతే కేసీఆర్ మాట్లాడిండో దానికి ప్రతిస్పందనగా యువకుడు కాబట్టి ఆవేశంతో ఆ విధంగా మాట్లాడిండే. కానీ మనం అసెంబ్లీలో చూసినాం ఆయన భాష, అదేవిధంగా గవర్నర్ గారి ప్రసంగం జరుగుతున్నప్పుడు ఆయన తీరు ప్రవర్తన, ఆయన బెంచీనెక్కి అందరిని పురిగొల్పుతూ ఆ విధంగా నేను అందులో ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నా. అంతేకాకుండా మొన్న ఎన్నికల సందర్భంగా స్క్రూటినీ జరుగుతున్నప్పుడు ఎంత అసహ్యం అనిపించిందంటే నాకే, ఇంకా ప్రజలకు దేవుడేరు. ఆయన రిటర్నింగ్ ఆఫీసర్ పట్టుకొని నిన్నెవడు రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నామన్నాడు, నువ్వు రిటర్నింగ్ ఆఫీసర్ బనికిరావు. ఈ విధమైనటువంటి ఒక మాట్లాడుతా అంటే ఒక విజ్ఞత కలిగినటువంటి ఒక వ్యక్తి, ఒక శాసనసభ మాట్లాడే వరకు ఆ విధంగా ఆయన వారు మాట్లాడేది కాబట్టి నేను మాట్లాడక తప్పలేదు. కాబట్టి అందుకొరకే నేను ఆ విషయమైనటువంటి ఒక ధోరణితోటి, కాబట్టి ఆ రకమైనటువంటి ఒక భాష వాడుట కానీ ఆ రకంగా వ్యవహరించట కానీ తెలంగాణ ప్రజలు అసహించుకునేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మార్చుకోవాలి. యువకులు ఎంతోమంది ఉన్నారు, చాలామంది యువకులు కూడా ఉన్నారు. యువకులు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో తెలుసుకోవాలి, దానికి అనుగుణంగా చేసుకోవాలి. ఎవరి పార్టీ అయినా వారి పార్టీకి ఉండొచ్చు, కానీ ఇది తెలంగాణ ప్రాంతంలో మా తెలుగు ప్రజలందరం కూడా ఇలా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేటువంటి వాళ్ళే ప్రజాప్రతినిధులుగా ఉండాలనేటువంటి ఒక మాట ఉంటాంటది. కాబట్టి అందుకొరకే ప్రజలు ఒక రేపు ఏదన్నా అయితే కూడా దానికి మేమైతే బాధ్యులం కాదు. కాబట్టి వారే బాధ్యత వహించవలసినటువంటి ఒక పరిస్థితి వస్తాను. వారి హెచ్చరికని మీరు గమనించినారా? రేపు ఏమైనా అయితే ఇంతకంటే ఇంకేం చెయ్యగలరు మీరు అని అడుగుతా ఉన్నా. సూటిగా మీ మనసులోని భావాన్ని ఇలా ప్రజల ముందు బయట పెట్టినందుకు రేపేమైనా అవుతే రేవంత్ రెడ్డికి అనే మాట ఏదైతే మీ నోటి నుంచి వచ్చిందో దీని మీద మేము కూడా చాలా ఆలోచన చేస్తాం. డెఫినెట్గా ఇదే భాషను అదే హరీష్ రావు గారు గవర్నర్ షర్వాన్ని బట్టి గుంజినప్పుడు కానీ, తొక్కకుండా గవర్నర్ను ఇక్కడ నేను ఉచ్చరించలేని మాటలు మాట్లాడినప్పుడు కానీ మీరు చెప్పుంటే బాగుండేది. ఇది హరీష్ అన్న చెప్పడం, ఇది హరీష్ అని మీరు ఆగల సుధాకర్ రెడ్డి గారు ఆగాల అంటున్నా. మీకు సాక్ష్యాలు ఆ రోజు చెప్పుండాల్సింది అదే. మా ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర తెలంగాణ మన ముఖ్యమంత్రి గారు అటువంటి భాష మాట్లాడినప్పుడు మనం ఉద్యమం నుంచి బయటకు వచ్చినామా నా ఇదేం భాష అనేది మాట్లాడుతుంటే సుధాకర్ రెడ్డి గారు ఒక టీచర్ గా ఆయనను ఒక స్టూడెంట్ గా ఆ రోజు ట్రీట్ చేసి ఉండింటే మేము చెప్పగలిగే వాళ్ళం. ప్రత్యర్థి పార్టీలోనే కాదు, నేను ఒకటే చెప్పిన, ఎస్ రేవంత్ రెడ్డి గారు ఆ భావోద్యంతో మాట్లాడినా ఎటువంటి పట్ల మాట్లాడు ఉండాల్సింది కాదు. ఆ ధైర్యం నీకుందా? నీకు ఏం చెప్పడానికి చెప్పి మాట్లాడతారు. ఒకటి అదొకరు ఓకే. రెండోది నిన్న రేవంత్ రెడ్డి గారు రిలీజ్ అయింది బెయిల్ మీద. అది పూర్తిగా నేరం లేదు అని చెప్పి పూర్తిగా క్లీన్ చిట్తో బయటకు రాలేదు. బెయిల్ పై వచ్చారు. మహానాడుకు నిర్వహించినంత లెవెల్లో మీరు ఫ్లెక్సీలు, ర్యాలీలు, 30 రోజులు నియోజకవర్గం అన్నారు. పార్టీ పరంగా తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం జెండాలు, తెలుగుదేశం ఆయన తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు, తెలంగాణ ప్రాంతంలో మంచి నాయకుడు, లీడరు, ప్రోత్సహిస్తున్నారు. అటువంటి అవినీతిని ప్రోత్సహించేటువంటి ఒక పార్టీ 6 మంది ఎమ్మెల్సీలను వాళ్ళు ఇతర పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు తీసుకొచ్చి మంత్రి పదవి చేసే గతి పట్టిన మీరు నీతి అవినీతి గురించి మాట్లాడకు. మీకెక్కడ ఒక యువ రాష్ట్రంగా, కొత్త రాష్ట్రంగా, 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణలో ఇది ఒక జార్ఖండ్ గా మారే పరిస్థితి అయితే గ్యారంటీగా ఉన్నది. ఎందుకంటే రాజకీయాల్ని మనం స్ట్రీమ్ లైన్ చేయకపోతే మెయిన్ స్ట్రీమ్ స్టేట్ కాకుండా ఒక టెయిల్ పాండ్ స్టేట్ అవుతాం మనం. కాబట్టి ఈ భాషా ప్రయోగాన్ని సీఎం గారు స్టార్ట్ చేశారు.
ఇప్పుడు అదే భాషా ప్రయోగం ప్రతిపక్షాలు కూడా అంటే పదును కావాలంటే పదాలకి ఇట్లాంటివి వాడాలనుకుంటే ప్రతి ఒక్కరికి తిట్టుడు మొదలు పెడతారు ఇక. ప్రతి ఒక్కరు తిట్టుడు మొదలు పెడతారు ఇక. సీఎం గారు ముందు మార్గదర్శకం చేస్తే మిగతా ప్రతిపక్షాలన్నీ అదే పనికి వస్తాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా భాషా ప్రయోగాన్ని కొంచెం ఆలోచించి సీఎం గారు చేయాలని మేము రెండు విషయాలు. మనం డిఎస్ గారి గురించి కూడా ఒక మాట మాట్లాడినాం. మీరు అప్పుడు ఏమన్నారు అన్న స్వార్థ రాజకీయాలు. మేమేమన్నాము, వ్యక్తుల ఆలోచన క్రమంలో పార్టీలు మారడం అనేది జరుగుతుంది. అందులో ఏమన్నా ఉంటే ఈయనకు ఒక ఆలోచన ఉండొచ్చు, తీసుకునేటానికి ఒక ఆలోచన ఉండవచ్చు. అదే రీతిలో నేను మాట చెప్పిన వివేక్ గారి గురించి. ఏం చెప్పిన అంటే, భారతదేశంలో వాళ్ళ తండ్రి గారు మహోన్నత నాయకుడు ఎదిగిండు, దళితుల నాయకుడు ఉన్నాడు. భవిష్యత్తులో జాతీయ పార్టీ ద్వారానే ఒక నాయకుడు ఎదగటమే కాక భారతదేశంలో ఉన్న దళిత జాతికి మార్గదర్శకం నిర్వర్తించాలనే ఉద్దేశంతో తిరిగి కాంగ్రెస్లోనికి వచ్చే ప్రయత్నం వచ్చిండు. ఆ సందర్భంలో మేము ఏమన్నామంటే, ఆ రోజు కూడా వారాలు పోవటానికి తెలంగాణ కారణమైన, రావటానికి దళితుల ఉద్ధరణతో పాటు తెలంగాణ వచ్చింది అనేది ఒక అంశంతో పాటు ఇతరుల పట్ల ఎన్నడూ కూడా దురుసుగా వాళ్ళు మాట్లాడలేదు ఎప్పుడు కూడా. నేను ఈరోజు కూడా చెప్పదలుచుకున్న వారు చెప్పినట్టు, భాష అనేది వాడటంలో వ్యక్తులు కొంత సమయాన్ని పాటించి మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. ప్రత్యేకించి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన, ఇంతకుముందు పెద్దలందరూ చెప్పినట్టు సీఎం గారు సభలోనే చాలా సన్యాసి అన్నాడు. ఉదాహరణకు బట్టి విక్రమార్క విషయంలో మాట్లాడుతుంటే కూడా ఒక్కొక్కసారి స్పీకర్ రోల్ను కూడా ముఖ్యమంత్రి చేస్తూ ఉంటాడు, కూర్చోండి అని. అంటే ఇవన్నీ వ్యక్తులకు సంబంధించి కాదు, కానీ హుదాతనాన్ని కూడా మసులుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏది ఏమైనా ఈనాటి రాజకీయాలలో పార్టీలు మారటం అనేది ఒక ఆనవాయితీగా ఎక్కువగా మొదలైంది. మరి ఖండిస్తూనే ఈ మార్పు ఎక్కడి నుంచి రావాలని కోరుకుంటున్నాం. మార్పు రావాలి. ఇతర రాష్ట్రాల మన తెలంగాణ ప్రజల ప్రయోజనాలను హరించేటట్టుగా ఇతర రాష్ట్ర ప్రతినిధులు చేస్తున్నప్పుడు తప్పకుండా మాట్లాడవలసి ముఖ్యమంత్రిగా. ఏం మాట్లాడుతున్నారు? ఎన్నడూ కూడా అర్హత లేదు మీకు. ఆయన భాష టైం అయితే లేదు. ఒక మోహన్ గారు చెప్పినట్టు మీరు వివేక్ గారి గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి, తెలంగాణ ఇవ్వకపోతే ఇంకా ఆత్మహత్యలు పెరుగుతున్నాయని చెప్పి వివేక్ గారు పోయారు. తెలంగాణ ఇస్తే వస్తా అని చెప్పారు.